ధనురాశి గురించి చెప్పుకుందామండి. ధనురాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అంటే మీరు కుటుంబంలో వృద్ధి కలగడము, మీకు ధనాదాయం పెరగడము, కుటుంబంలో ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ధనం పెరుగుతుంది. అలాగే మీకు వాగ్ధాటి పెరుగుతుంది. సభలు సమావేశాల్లో బాగా మాట్లాడే శక్తి మీకు ఉంది. జనాకర్షణ బ్రహ్మాండంగా ఉంటారు. విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం అంటే మీకు తెలుసు కదండి, సంగీత సాధన అంటే మీకంటే గాయకులకి పాటలు పాడుతుంటారు కదా, బాగుంటుంది. ముఖవర్చస్సు పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్కి లోటనే ఉండదు. పిలిచి ఆదరించి మీకు భోజన వసతులు కలిగిస్తారంటే సందేహం లేదు. దగ్గర పది ప్రయాణాలు చేస్తారండి మీరు. దగ్గర పది ప్రయాణాలు చేయడము, అన్ని రంగాల్లో సక్సెస్ అవ్వడము, ఒక వే ఆఫ్ లివింగ్ స్టైల్ పెరగడము, ధైర్యం బాగా ఉండడము, పనులందు ఏ పని చేసినా ఆ పనులందు ఆసక్తి ఎక్కువగా ఉండడము, అద్భుతంగా అంటే ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉన్నాయండి. మీకు అవకాశాలు ఉన్నాయి. మీ తమ్ముళ్ళకి తోబుడులు కలుస్తారు. పూర్తి భవన రాహు మంచివాడు కాదండి. ఎక్కువగా కష్టాలతో కూడుకున్న విదేశీ పర్యటన అంటారు మీరు, అలా జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, విదేశీ పర్యటన చేస్తారు. అలాగే భూములు అవి రావడానికి అవకాశం తక్కువ. విద్యలోనూ మీ మదర్గారి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా చిన్న ఇబ్బంది కలుగుతుంది. పంచమ స్థానంలో కుజుడు మంచివాడేనండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే శనిదృష్టి కూడా ఉంది. అంటే ఆపరేషన్స్ చేసి, అంటే గర్భిణీ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఆపరేషన్స్ చేసి ఆ బిడ్డని అంటారు అని శాస్త్రం. ఎందుకంటే పంచమస్థానంలో కుజుడు ఉండి పంచమస్థానానికి శని దృష్టి ఉందంటే డెలివరీ టైంలో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఆపరేషన్ చేయవలసి వస్తుంది అని ఒక నమ్మకం ఉన్నది. సో అంతే పక్క పెడతాండి. అది శని కుజుడు వలన చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొద్దిగా మీరు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. అంత అద్భుతంగా లేదు. మీ సంతానం విషయంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, అది పక్క పెడతారండి. 6వ భావంలో మీరు ఆశ్చర్యపోతే 6వ భావంలో రవి బుధ గురు శుక్రులు ఉండడం వల్ల మేనమామలకి బాగుండడము, శత్రు భయం లేకుండా ఉండడము, దానగుణం ఎక్కువగా ఉండడము, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండడము, తలవంతరం కొంచెం ధనయోగం అలాగో చెప్తాను అనుకోండి, మీకు అద్భుతంగా బాగున్నాయి. సప్తమ స్థానంలో శుక్రుడు 15వ తారీఖు నుంచి రవి బుధ శుక్రులు ఉన్నారు. అంటే కళ్యాణ యోగం కలగబోతోంది. అంటే మీకు వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు త్వరలోనే మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా ఉంటారండి. ఫైనాన్స్ రంగం అంటే మీకు తెలుసు, సిఎస్సిఎంఈ అంటారు కదా, బాగుంటుంది. ముఖ్యంగా సప్తమ భావము మనం ఏం చెప్తామంటే అదృష్ట స్థానం అంటాం. బుధుడే ఉన్నాడు సప్తమాధిపతి, కేంద్రాధిపతి వచ్చిన పాపి. 6వ భావంలో శుక్రుడు, 6వ భావతి 7వ భావంలో ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మీకు శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. భార్యాభర్త విషయంలో అనురాగం బాగుంది. ఏదైనా భాగ్యస్థానానికి శని దృష్టి ఉందండి. శని దృష్టి ఉండడం వల్ల మీ భాగ్యం విపరీతంగా ఏం పెరిగిపోదు, కొద్దిగా తగ్గుతుంది. లాసులు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళాలనుకున్నప్పుడు అవరోధాలు ఏర్పడతాయి. ఈ స్టాంపింగ్ రాకపోవడము, విద్యలో కొద్దిగా సర్టిఫికేట్స్ సరిగ్గా రాలేకపోవడము, కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల విదేశాలు వెళ్ళడానికి కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాగే మీరు తీర్థయాత్రలో కూడా మీరు అవరోధాలు ఎదుర్కొంటారుండే. శని ప్రభావం ఉందంటే డిలే అయిపోవడము, చిన్న ప్రాబ్లమ్స్ రావడము, ఫైనాన్షియల్గా స్టేటస్లో సమయానికి డబ్బులు అందలేకపోవడము, కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మీ ధనురాశి వాళ్ళకి 10వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉంది. అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం. అంటే గురుదృష్టి ఉందని అర్థం ఏంటంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ముఖ్యంగా ఆడవాళ్ళకి, లేడీస్ కూడా మీకు చెప్తున్నానండి, మీరు ఏ ఉద్యోగంలో ఉండండి ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ రంగం, కాస్టింగ్ అంటాం సరే, ఫైనాన్స్ అండ్ కాస్టింగ్ అంటే ఆ రంగంలోనూ ఆడిటర్స్ గాను బాగా డెవలప్ అవ్వడము. 10వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉండడము. ఇలాగా మీకు ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. కుజుడు లాభస్థానం చూడడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లాభాలు కూడా గడిస్తారు. అంటే లాభాలు ఎలా గడిస్తారు? మరి బిజినెస్ సక్సెస్ అవుతుంది కదా. అంటే మీరు చేసిన ఉద్యోగాల ద్వారా, మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి మంచి యోగం ద్వారా డబ్బులు సాధించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వృద్ధి ఉంటుందండి. ఈ భూముల విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మంచి వాటికి మాత్రమే ధనం ఖర్చు పెడతారండి. ఫైనాన్షియల్గా ఎక్కువగా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్గా ధనం ఖర్చు పెడుతుంటారు. సన్మానాలు జరుగుతాయి, విదేశాలు వెళ్తారు, దూర ప్రాంతాలు వెళ్తారు. ముఖ్యంగా ఎక్కువగా మీరు గురుదృష్టి బాగుండడం వలన మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఉన్నాడంటే అమ్మవారు ఉండడం వలన సంతోషమాత అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే సంతోషమాత ఏం చెప్తున్నానంటే మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. అమ్మవారి వల్లనే మనకి ఆ కోరిక సిద్ధిస్తుంది, అమ్మవారి సంతోషమాత వలన. అలాగే కనకదుర్గ అమ్మవారి వలన. ఇలాగా మీరు ఇలా చేయడం వల్ల, ఎందుకంటే శుక్రుడు మీకు మంచివాడు కాదు, ఇలా చేయడం వల్ల, అమ్మవారిని కొలవడం వల్ల మీకు
త్వరలో పెళ్ళి అవ్వడము, భార్యాభర్తలు కలవడము, ఇలాగ అనేక రకాలుగా మీకు యోగాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.